ఈ త్రైమాసికంలో బంగారం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. గోల్డ్ రేట్స్ ఈ స్థాయిలో దిగిరవడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. అలాగే గత 4 ఏళ్లలో తొలిసారిగా జూన్ త్రైమాసికంలో వెండిలో భారీ పతనం నమోదైంది. ఈ త్రైమాసికంలో ఇప్పటి వరకు గోల్డ్ 12%, సిల్వర్ 17.6% క్షీణించింది. ఒక దశలో $5,417కు చేరిన ఔన్స్ గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హై నుంచి 24% కరెక్షన్కు గురైంది. జనవరి 28న $117కు చేరిన సిల్వర్ ఆల్ టైమ్ గరిష్టం నుంచి 47 పతనమైంది. పారిశ్రామికంగా డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లతో సిల్వర్ రేట్ దిగొచ్చింది. డాలర్ స్ట్రాంగ్, యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో కమోడిటీ మార్కెట్పై ఒత్తిడి పెంచాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక ప్రపంచ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలతో బంగారం వెండి ధరల్లో భారీ పతనం రికార్డైంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం, డాలర్ విలువ బలోపేతం కావడం, ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు బంగారం నుండి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. సాధారణంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయి. కానీ వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బాండ్లు, డాలర్ల వైపు మొగ్గు చూపడం వల్ల విలువైన లోహాల ధరలు ఇలా క్షీణిస్తూ ఉంటాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారని, కానీ జూన్ త్రైమాసికంలో గోల్డ్ భారీగా నష్టపోవడానికి కొన్ని అంతర్జాతీయ సమీకరణాలు కారణమయ్యాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను వరుసగా పెంచడం గోల్డ్, సిల్వర్ సెంటిమెంట్ను బలహీనపరిచింది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్కు బాండ్లు, ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్ పై ఎక్కువ లాభాలు రానుండడంతో గోల్డ్, సిల్వర్ పై పెట్టుబడులు తగ్గాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ గరిష్ట స్థాయికి చేరడం కూడా గోల్డ్, సిల్వర్ సెంటిమెంట్ పై ప్రభావం చూపించింది. ఇక గత కొన్ని త్రైమాసికాలుగా ప్రపంచ బ్యాంకులు బంగారాన్ని భారీగా నిల్వ చేసుకుంటూ ఉన్నాయి. అయితే ధరల గరిష్ట స్థాయికి చేరడంతో స్థానిక ఆర్థిక పరిస్థితుల వల్ల జూన్ త్రైమాసికంలో పలు కేంద్ర బ్యాంకులు కొనుగోళ్ల వేగాన్ని తగ్గించాయి. దీంతో గోల్డ్కు అనూహ్యంగా డిమాండ్ పడిపోయింది. ఇక మరోవైపు గోల్డ్ మార్కెట్ ఎఫెక్ట్ మన దేశంలో కూడా కనిపించింది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ఈ త్రైమాసికంలో దాదాపు 12% తగ్గితే రూపాయి బలహీనంతో మన మార్కెట్లో ఆ తగ్గుదల 5 నుంచి 7% లోపే నమోదైందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మనం చూస్తున్నాం, గతంలో ఎప్పుడూ లేనంతగా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఈ త్రైమాసికంలో గోల్డ్ రేట్స్ ఈ స్థాయిలో దిగిరావడం గత దశాబ్ద కాలంగా ఇదే తొలిసారిగా చూడొచ్చు. అలాగే గత 4 ఏళ్లలో చూస్తే తొలిసారిగా జూన్ త్రైమాసికంలో వెండి కూడా భారీగా పతనమైంది.